కాసేపట్లో ఢిల్లీలో పార్లమెంటరీ డిఫెన్స్ ప్యానెల్ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే సిడిఎస్ అనిల్ చౌహాన్తో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అంతకుముందు ప్రధాని మోదీని రాజ్నాథ్ సింగ్ కలిసి తాజా పరిస్థితుల్ని వివరించారు. కాసేపట్లో ఢిల్లీలో పార్లమెంటరీ డిఫెన్స్ ప్యానెల్ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధానంగా ఇందులో చర్చించనున్నారు. ఇప్పటికే సిడిఎస్ అనిల్ చౌహాన్తో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అంతకుముందు ప్రధాని మోదీని రాజ్నాథ్ సింగ్ కలిసి తాజా పరిస్థితుల్ని కూడా వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, పార్లమెంటరీ డిఫెన్స్ ప్యానెల్ సమావేశానికి గల కారణాలేంటి? మోదీతో రాజ్నాథ్ సింగ్ భేటీలో వివరాలేంటి? ఆ భేటీలో జరిగిన విషయం ఏంటి? తర్వాత ఈ ప్యానెల్ సమావేశంలో ఏం తేల్చబోతున్నారు? ఎటువంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి? స్వామి, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈరోజు కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. అయితే ఇందులో ప్రధానమైనటువంటి డెవలప్మెంట్ ఫ్రాన్స్తో రాఫెల్ మెరైన్ టైప్ రాఫెల్ విమానాలను కొనుగోలు చేయటం అన్నది ఈరోజు పెద్ద డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. రాఫెల్ ఎం టైప్ విమానాలను కొనుగోలు చేసేందుకు ఈరోజు ఫ్రాన్స్తో ఒప్పందం జరిగింది. అది $5 బిలియన్ ఒప్పందం. ఇది సుమారు 63,000 కోట్ల రూపాయల ఒప్పందానికి ఈరోజు ఫ్రాన్స్ అదేవిధంగా భారత్ అధికారుల మధ్య ఒప్పందం జరిగింది. మరో 4-5 ఏళ్లలో ఇవన్నీ కూడా భారత్కు రాబోతున్నాయి. మొదటిసారిగా రాఫెల్లో మెరైన్ వెర్షన్ 26 ఫ్లైట్లకు ఈరోజు శ్రీకారం చుట్టారు. సో మొత్తానికైతే భారత్ వైమానిక దళాన్ని, అదేవిధంగా ఇప్పటికే వైమానిక దళంలో రాఫెల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అయితే ఈసారి నౌకాదళాన్ని కూడా రాఫెల్ మెరైన్ వెర్షన్తో నింపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇటు నౌకాదళాన్ని కూడా మరింత స్ట్రాంగ్ చేసే విధంగా ఈరోజు $5 బిలియన్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. 2023లోనే భారత్ ఈ 26 రాఫెల్ ఎం ఫైటర్స్ని డసాల్ట్ ఏవియేషన్ నుంచి, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి డసాల్ట్ ఏవియేషన్ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 22 సింగిల్ సీట్ ప్లస్ 4 ట్రైనర్ వెర్షన్ సీట్లు ఇవి. అయితే ఈ ఒప్పందం విలువ $5 బిలియన్ వరకు కూడా ఉంటుంది. అయితే రాఫెల్ ఇప్పటికే భారత వాయుసేనలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నౌకాదళంలో కూడా ఉపయోగిస్తే వీటికి సహకారం, కోఆర్డినేషన్ సులభంగా ఉంటుంది. డసాల్ ఏవియేషన్ సంస్థతో భారత్ కూడా మేజర్ రిలేషన్ ఉంది కాబట్టి, అంతేకాకుండా బెంగళూరులో ఉన్నటువంటి HAL భాగస్వామితో రఫేల్ ఉపభాగాలను కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. రాఫెల్ యొక్క మల్టీ రోల్ సామర్థ్యం, న్యూక్లియర్ డెలివరీ సామర్థ్యం కూడా ఉన్న నేపథ్యంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ రాఫెల్ లాంటి యుద్ధ విమానాలని ఇప్పుడు అమెరికా, చైనా, రష్యా, అదేవిధంగా ఇటు ఫ్రాన్స్, ఈ 4 దేశాలే తయారు చేస్తున్నాయి. కానీ అమెరికా నుంచి ఎందుకు కొనుగోలు చేయలేదు అన్న దానిపైన అమెరికా నుంచి కూడా భారత్పై ఒత్తిడి ఇచ్చినప్పటికీ, గతంలో అమెరికాతో ఉన్నటువంటి ఈ యొక్క చేదు అనుభవాల దృష్ట్యా గతంలో అమెరికా సరైన సమయంలో డెలివరీ ఇవ్వకపోవటం, అదేవిధంగా సరైన సమయంలో సహకారం కూడా అందించలేకపోవటం, అంటే F-16కి సంబంధించి కొన్ని యుద్ధ విమానాలు తీసుకున్నప్పుడు ఆ సమయంలో కొంత పాకిస్తాన్ వైపు అమెరికా మొగ్గు చూపింది. సరైన సమయంలో అమెరికా హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో అమెరికా తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క రాఫెల్ టైప్ విమానాలు ఏవైతున్నాయో F-35C అవి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నౌకావేదిక స్టైల్ ఫ్లైటర్ అని చెప్పొచ్చు. అయితే చైనా అభివృద్ధి చేస్తున్నది JF-35, అవి ఇంకా పూర్తి ఆపరేషన్లో రాలేదు. అయితే ఈ యొక్క రష్యా చేస్తున్నటువంటి
57K ఇవి ఇంకా పూర్తిగా తయారు కాలేదు. అవి SU-57 భూమి ఆధారిత వేరియంట్ మాత్రమే ప్రస్తుతానికి సేవలో ఉంది. అయితే ఫ్రాన్స్ తయారు చేస్తున్నటువంటి రాఫెల్ M ఇటీవల మన భారతదేశం కూడా తీసుకొచ్చి వాటిని టెస్ట్ కూడా చేశారు, విజయవంతమైనాయి. అందుకే 26 ఫ్లైట్లను కొనుగోలు చేయడానికి భారత్ ఈరోజు అధికారికంగా సైన్ చేసింది. ఇటు ఇంటర్నెట్ ద్వారా అంటే వర్చువల్గానే దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఈరోజు ఢిల్లీ అదేవిధంగా ఫ్రాన్స్ వేదికగా ఈ అగ్రిమెంట్ జరిగింది. ఇందాక మీరు చెప్పినట్లుగా మరోపక్క మిగతా చాలా డెవలప్మెంట్స్ కూడా జరిగాయి. ఇటు నిన్న CDSతో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యి ప్రిపేర్డ్నెస్ అక్కడ ఏదైతే సరిహద్దులో వెంట ఉన్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి త్రిదళాలు ఏ విధంగా ప్రిపేర్గా ఉన్నాయి, సైనిక సన్నాహానికి సంబంధించినటువంటి కసరత్తు ఏ విధంగా జరుగుతుంది, వీటన్నిటి గురించి ప్రధాని మోదీకి రాజ్నాథ్ సింగ్ వివరించారు. డిఫెన్స్ కమిటీ సమావేశం కూడా పార్లమెంట్ కమిటీ సమావేశం కూడా ఈరోజు జరుగుతుంది. అది ఈ కమిటీలో రాహుల్ గాంధీ, కార్తీ చిదంబరంతో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు. కానీ ఇది అజెండా వేరే అయినప్పటికీ కూడా పహల్గామ్ నేపథ్యంలో పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించినటువంటి అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. మరోపక్క ఈరోజు మనం చూసాం యూట్యూబ్ ఛానల్స్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ 16 యూట్యూబ్ ఛానల్ను కూడా భారత ప్రభుత్వం నిషేధించింది. అవి విద్వేషపూర్వక ప్రసంగాలు అదేవిధంగా ప్రసారాలు చేస్తున్నటువంటి 16 ఛానల్స్ను కూడా భారత్ నిషేధించడంతో పాటు బీబీసీకి కూడా నోటీసులు ఇచ్చింది. బీబీసీ రాసినటువంటి కథనంలో ఇది మిలిటెంట్ యాక్టివిటీ అన్న మిలిటెంట్ దాడి అంటూ పదప్రయోగం చేయటాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది మిలిటెంట్ దాడి కాదు, ఇది ఉగ్రదాడి, దీన్ని సవరించుకోవాలి, మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం ఇవ్వాలి అంటూ బీబీసీకి కూడా భారత ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. మరోపక్క అక్కడ ఏదైతే సరిహద్దుల వెంట మాత్రం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. దాన్ని చాలా ప్రతి నిమిషం సునిశ్చితంగా భారత ప్రభుత్వం దాన్ని అంచనా వేస్తుంది. అయితే కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పదే పాల్పడుతోంది. గత 4 రోజులుగా వరుసగా ఈ కవ్వింపు చర్యలకు కూడా భారత ప్రభుత్వం, భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. ఈరోజు రాఫెల్ డీల్కి సంబంధించి మాత్రం ఈరోజు జరిగినటువంటి అన్ని అంశాల్లో కూడా హైలైట్ అని చెప్పొచ్చు. స్వామి.